పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొల్లడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేని వానలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడలో ఎడతెరిపి లేని వానలతో రహదారులు చెరువులను తలపించాయి. వన్టౌన్ ప్రాంతంలో వరద నీటిలోనే జనాలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో భారీగా వర్షపు నీరు నిలవడంతో బస్సులను బయటకు తీసేందుకు డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. తరగతి గదిలో 4 అడుగుల వర్షపు నీరు చేరింది. విజయవాడలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి 2 బలయ్యారు. మంగళవారం రాత్రి నుంచి వర్షం కురవడంతో సరిగా కనిపించక కొత్తపేట కోమల విలాస్ సెంటర్లో నిర్మాణం కోసం తీసిన గుంతలు 53వ డివిజన్ టీడీపీ నాయకుడు మధు పడిపోయారు. కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అతన్ని బయటకు లాగారు. మధును ఇంటికి తరలించిన తర్వాత వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధు మృతి చెందారు. వర్షాలకు లయోలా కాలేజ్ దగ్గర మురుగు కాలువలో పడి మరో వ్యక్తి మృతి చెందారు. పాతబస్తీ, కొత్తపేట, బెజ్జలమెడ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి నుంచి మున్నేరులో క్రమంగా వరద పెరగడంతో ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటి మట్టం 9 అడుగులకు చేరటంతో లింగాల, పెనుగంచిప్రోలు వంతెనల వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నదివైపు వెళ్లొద్దని పరివాహక గ్రామాల రైతులు, కూలీలకు హెచ్చరికలు జారీ చేశారు. కంచుకచర్ల మండలం చెవిటికల్లు లక్ష్మయ్య వాగుకు వరద పోటెత్తింది. కంచుకచర్ల, చెవిటికల్లు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. బుడమేరు నదికి వరద నీరు పోటెత్తిన నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాల్వల పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ జిల్లా స్థాయిలో కంట్రోల్ రూముకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. రాయలసీమలోనూ ఎడతెరిపిలేని వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. కుందు, పెన్నా నదుల ఉధృతితో స్థానికంగా ఉన్న గ్రామాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. మహానంది, దోర్నిపాడు, కోవెలకుంట్ల మండలాలలో వర్షం దాటికి ఇళ్లల్లోకి వాననీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. ఆదోని, ఆస్పరి, కౌతాళం మండలాల్లోనూ వర్షం ప్రభావం ఎక్కువగా ఉండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు, నంద్యాలలో వర్షం ధాటికి రోడ్లన్నీ చెరువులుగా మారాయి. కడప జిల్లాలోని గండికోట జలాశయం నీరు పోటెత్తడంతో పెదముడియం మండలంలో కుందు నది వంతెనపై 2 అడుగుల వరద ప్రవహిస్తోంది. కుందు నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెమళ్ల దిన్నె వద్ద నీటిలోకి దిగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో మొలక దశలో ఉన్న పైరు కుళ్లిపోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన కంది, ఆముదం, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు నీట మునిగి కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.